నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, హైకోర్టు అడ్వకేట్. ఈరోజు మీకు అతి చక్కటి అంశంతో మీ ముందుకు వచ్చాను. అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ మధ్య పర్సనల్ లోన్స్, ముఖ్యంగా పర్సనల్ యాప్స్ అంటే లోన్ యాప్కి సంబంధించిన అనేక మంది రోజు ఫోన్లు చేస్తూ ఉన్నారు మాకు. ముఖ్యంగా మేము చూస్తూ ఉన్నాము, చాలామంది ఉదాహరణకు 5,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు 50,000 వరకు కట్టిన సందర్భాలు ఈరోజు ఉన్నాయి. ఇదే కాకుండా రీసెంట్గా చూస్తే పాపం 2-3 చనిపోవడం కూడా జరిగింది. సో నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు కాదు, నేను దాదాపు 1 ఇయర్ నుంచి పర్సనల్ లోన్స్ గురించి అనేక వీడియోలు పెట్టాను. నేను అందరికి అదే చెప్తున్నాను, దయచేసి ముందు మీరు పర్సనల్ యాప్స్కి సంబంధించిన ఆ యాప్లు డౌన్లోడ్ చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మీరు తీసుకున్న అమౌంట్ తొందరగా కట్టేసి దానికి సంబంధించిన ఎన్ఓసి తీసుకొని క్లోజ్ చేసుకోండి. తర్వాత మీకు హరాస్మెంట్ కనుక ఎక్కువ అయితే పోలీసు వారికి మీరు సంప్రదించండి, సిసిఎస్లో కంప్లైంట్ చేయండి. ఈ మధ్య పోలీసు వారు కూడా దానికి సంబంధించి సపరేట్ వింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. మీరు మొహమాటానికి పోయి ఏదన్నా అఘాయిత్యానికి అయితే దయచేసి పాల్పడవద్దు, ఒకటి. రెండోది, లా ప్రకారం ఏంటంటే ఒకవేళ మీరు కనుక పర్సనల్ లోన్ తీసుకుంటే వాళ్ళు సివిల్కి సంబంధించిన ప్రొసీజర్ అవ్వాలే తప్ప మీ యొక్క ఫోన్ నెంబర్స్ తీసుకొని వేరే థర్డ్ పర్సన్కి ఫోన్ చేసి వాళ్ళని మీ గురించి బ్యాడ్గా చెప్పడం కానీ, లేదు అనుకుంటే మీకు పర్సనల్ ఫోటోలని గ్రాప్ చేసుకొని ఆ మార్ఫింగ్ చేసి నేకడ్ ఫోటోలు పెడతాము అంటే నగ్న ఫోటోలు పెడతామని చెప్పేసి బెదిరించడం కానీ, లేకపోతే అది చేస్తాము మీ అమ్మగారు లేదా మీ నాన్నగారు ఇట్లా చేస్తాం ఇట్లా కొన్ని డైలాగులు మా దగ్గరికి వస్తున్నాయి చాలామంది. నేను కూడా వాళ్ళతో కూడా చాలా మాట్లాడటం జరిగింది. సో దయచేసి చెప్తున్నాను, పర్సనల్ యాప్స్కి సంబంధించిన పర్సనల్ లోన్ యాప్స్ దయచేసి ముందు వాటి జోలు వెళ్ళొద్దు. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఎగస్ట్రాలు చేస్తే మీరు భయపడమాకండి. అలాగే వాళ్ళు ఫోన్ చెప్తున్నా కదా, మిమ్మల్ని ఫోన్ చేసి మిమ్మల్ని బూతులు తిట్టే రైట్ వాళ్ళకి లేదు, హరాస్మెంట్ చేసే రైట్ వాళ్ళకి లేదు, అలాగే మీ మీద దౌర్జన్యం చేసే రైట్ వాళ్ళకి లేదు. మీకు ఇంకా ఇబ్బందిగా ఉంటే మీరు ఆన్లైన్లో కంప్లైంట్ చేయండి. ఇంకా మీకు లేదు సార్ మేము తట్టుకోలేకపోతున్నాము అని మీరు అనుకున్నప్పుడు జిల్లా ఎస్పీ గారిని మీరు కలవండి, ఇమీడియట్లీ కలవండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే పర్సనల్ లోన్ యాప్కి సంబంధించిన బాధితులు ఉంటే మళ్ళీ తిరిగి మీరు కంగారు పడిపోయి అది ఇది అని చెప్పి మీరు కంగారు పడమాకండి, మమ్మల్ని కంగారు పెట్టమాకండి. మీరు చేయాల్సింది సీదాగా వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోయి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. మీకు అంత భయంగా ఉంటే సిసిఎస్లో కంప్లైంట్ చేయండి, ఇంకా భయంగా ఉంటే ఎస్పీ గారికి కంప్లైంట్ చేయండి. అంతే తప్ప మీరు దయచేసి వేరే ఆలోచనలు పెట్టి వాళ్ళని సలహాలు అడిగి వీళ్ళని సలహాలు అడిగి లేకపోతే ఇంకోటి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీకు పర్సనల్ లోన్కి సంబంధించి మీకు గనక అంటే మీరు ఒకటే మాట, మీకు ఏదైనా ఉంటే సివిల్ కోర్టులో ఫైల్ చేసుకోవాయా, ఎక్కువగా మాట్లాడితే మర్యాద ఉండదని చెప్పి మీరు గట్టిగా వార్నింగ్ ఇవ్వండి. అంతేగాని మీరు భయపడిపోయి తర్వాత సంకుచితంగా ఉండిపోయి మానసికంగా ఉండిపోయి పిరికిళ్ళ వాళ్ళగా మీరు ఎలాంటి ఆలోచన తీసుకోవద్దు. ఇది అక్కడ నా యొక్క రిక్వెస్ట్. దీనికి సంబంధించి మేము ఎప్పుడు కూడా మీకు సపోర్ట్గా ఉంటాము. ఇప్పుడు కాదు, దాదాపు నేను 10 ఇయర్స్ నుంచి అన్ని ఛానల్స్ ద్వారా కూడా ప్రతి ఒక్కరు కూడా లీగల్కి సంబంధించిన అంశాలు ఇస్తూ ఉన్నాము. దయచేసి తమ్ముళ్ళు దయచేసి మీరు భయపడమాకండి, ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి వీడియోని ముందు ఇమీడియట్లీ షేర్ చేయండి, అందరికి తెలియాలి ఈ వీడియో, ఓకేనా? థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.